ప్రపంచంలో ఏ గురువైనా మాటలతో పాఠాలు చెబుతారు, కానీ కేవలం మౌనంతోనే వేదాల పరమార్థాన్ని బోధించిన ఏకైక జగద్గురువు ఎవరో తెలుసా? ఆయనే దక్షిణామూర్తి. ఓం మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టైః. వృద్ధులైన ఋషులు శిష్యులుగా కూర్చుని ఉంటే ఒక యవనమూర్తి ఏ మాటూ చెప్పకుండా కేవలం తన మౌనం ద్వారానే పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తున్నారు. అదెలా సాధ్యం? ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. చేతిలో జ్ఞానముద్ర, ముఖంపై చిరునవ్వు, తనలోనే తాను ఆనందాన్ని పొందే ఆ ఆదిగురువుకు నమస్కారం. జ్ఞానమంటే పుస్తకాల్లో ఉండేది కాదు నాయనా, నీ లోపల నువ్వు వెతుక్కునే ప్రశాంతత. ఈ జ్ఞానజ్యోతి మీలోనూ వెలగాలని కోరుకుంటే కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి.